10వ అధ్యాయం 51వ వచనాన్ని చూద్దాం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెదనని చెప్పాను. యేసు, నేను నీకేమి చేయవలసినావని వారిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చక్కగా చూద్దారా? చదవమోసండి. యేసు, నేను నీకేమి చేయవలసినానని వారిని అడుగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. హల్లెలూయా. హల్లెలూయా. బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని ఆయన అడిగాడు. చూడండి, వాక్యం ఏమైందంటే, బోధకుడా, నాకు దృష్టి కలుగ చేయమని అడిగాడు. ఇక్కడ ఒక సన్నివేశం జరుగుతుంది. యేసు ప్రభు వారు ఏం జరిగారంటే ఎరుకో పట్టణానికి వచ్చారు. ఎరుకో పట్టణానికి వస్తున్నప్పుడు మీకు తెలుసుగా ఆయన పేరేంటి? భర్తమయ్యి కదండి. ఒక అందభిక్ష ఉన్నాడు అక్కడ, భర్తమయ్యి అని ఆయన. ఆ భర్తమయ్యి ఏం చేశాడంటే అక్కడి నుండి అరుస్తా ఉన్నాడు. ఎవరి కోసం? దేవుడి కోసం. కేకలు వేస్తూ ఉన్నాడు, ప్రభువా ప్రభువా. చాలాసార్లు మనం విన్నాం ఈ కథ, చాలాసార్లు మనం విన్నాం. ఒక అందభిక్షు అక్కడ ఉన్నాడు. ఆ అందభిక్షవు అరుస్తున్నాడు, దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నాడు. పాపం ఆయన చాలా ఆశ్చర్యంగా ఉన్నాం మాటలు విన్నప్పుడు. నిజమే, కేకలు మనము వేస్తాం, మనం వేయమని అనుకున్నా. చాలా మంది ప్రార్థన మొదలు పెట్టారంటే పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటారు కదా. ప్రభా నన్ను చూడు, ప్రభా నన్ను అదిదైనా ఇదయ్యా ఇదయ్యా అని ఏమండి పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటారు. చాలా పెద్ద పెద్ద కేకలు, లెక్కలేని కేకలు వేస్తూ ఉంటారు. కేకలు వేస్తే పిలిచే దేవుడి మన దేవుడు, అందులో డౌట్ లేదు. మనం కేకలు వేయంగా ఖచ్చితంగా ఆయన మన వైపు చూస్తాడు. భర్తమై కూడా అరిచాడు గట్టిగానే, మళ్ళాగే అరుస్తున్నాడు ఆయన కూడా. ప్రభువా ప్రభువా అరుస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ కానుకుంటాయా, ఏంటి అరుస్తున్నావు, తెగ అరుస్తున్నావు అంటారు. ఇప్పుడు అదంతే మామూలే. ఎప్పుడైనా కూడా ప్రార్థన చేసేవాళ్ళు గట్టిగా ప్రార్థన చేస్తాను మిగతా వాళ్ళు అంటారు, ఇవేంటి ఎంత బాగా చేస్తుంది ప్రార్థన, అవును మేము తెగ వస్తుంది ఏంటంటే ప్రార్థన. అప్పుడు అంతే, ఇప్పుడు అంతే, ఎప్పుడు అంతే. ప్రార్థన చేసేవాళ్ళు మనస్ఫూర్తిగా కొద్దిగా అరుస్తున్నారంటే పక్క వాళ్ళు మరి భయం ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎందుకు వస్తుంది గట్టిగా వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. భక్తమై హృదయపూర్వకంగా అరుస్తున్నాడు, అయ్యా అయ్యా అరుస్తున్నాడు. భక్తమై అదుపులు దేవుడు విన్నాడు. ఇక్కడ ఆ కథ అంతా మీ అందరూ తెలిసిందే, నేను దాని గురించి చెప్పడానికి చూడాలి. ఈరోజు మనం లెంటులో 5వ ఆదివారం ఉన్నాం. 5వ ఆదివారం. ఈ 5వ ఆదివారం దేవుడు మనకి ఇస్తున్నది ఏంటో తెలుసా? దృష్టి మరల్చడం. జాగ్రత్తగా దృష్టిని మరల్చుకోవాలి క్రైస్తత్వంలో. భక్తమయ్య అప్పటి వరకు గుడ్డివాడిగా ఉన్నాడు, అరుపుని బతుకుతున్నాడు, అరుస్తా ఉన్నాడు. యేసు ప్రభు అని తెలుసుకున్నాక ఇంకా అరవటం మొదలు పెట్టాడు. యేసు ప్రభు అని తెలిసిన తర్వాత ఆయన అరుపులు కంతు లేదు. నిజంగా మిగతా వాళ్ళు ఎంతమంది వారించినా కూడా అనట్లా. మిగతా వాళ్ళు ఎంతమంది సద్దు వలగించాలని బాబు ఆగుమన్నా కూడా అట్లా. యేసు ప్రవర్తించన్నాడు, ఆయన పంపించండి, పిలవండి అన్నాడు. చాలా జాగ్రత్తగా ఆత్మ చూసుకోవాలి మనం. ఎప్పుడైతే అరిచి నీ మాటలు దేవునికి వినిపిస్తావో దేవుడు తప్పక నీ మాటలు ఆలకించునుగాక. అందుకని చాలా మంది ఉన్నది మనసులో చేసుకున్నానండి ప్రార్థన. నేను ఎవరికి వినిపించలేదు, అసలు
ఎవరికి ఇబ్బంది కలగజేయని అంటారు కానీ అది నిజం కాదు. గట్టిగా అలసి ప్రార్థన చేయడంలో ఉన్న ఆనందం ఏమండి మేనల్లాగా చేసిన ఆనందం రాదు నాకైతే, నిజంగా నాకైతే రాదు. గట్టిగా ప్రార్థన చేయడం చాలా సంతోషం నాకు. ప్రభువా అని అరిస్తే గుండెల్లో ఉండే బరువు ఒక్క దెబ్బకు దిగిపోతుంది. నువ్వు ప్రభువా అని అరవలేకపోతే నీ గుండెల్లో బరువు అలాగే ఉంటుంది. వేదన, బాధ, దుఃఖం వాటన్నిటిని తొలగించుకోవడం కోసం భర్తను అరుస్తూ ఉన్నాడు. ఎలా? చాలా గట్టిగా అరుస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భర్తమై అరుపులు ఇసుగుట్టు లేచింది. భర్తమై అరుపులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆపు ఆపు అనిపించినట్టు చేసింది. కానీ భర్తమై ఆగలేదే, అరుస్తూనే ఉన్నాడు. దేవుడు చూశాడు. ఎవరు అడుగుతున్నారు దేవుడు? చూడండి ఆ వచనాన్ని, 57వ వచనం. యేసు నేను నీకేమి చేయగలుగుతున్నావని వారిని అడిగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో హల్లెలూయా. నీకేమి నేను చెయ్యాలి ఈ రోజు అడుగుతున్నాడు దేవుడు. నిన్ను కూడా అడుగుతున్నాడు, ఈ రోజు నేను నీకేం చేయాలనుకుంటున్నావు? మీరేం చెప్తారు చెప్పండి? ఈ రోజు ఏం చేయాలంటే మీ కోరిక ఏంటి? ఇంత బాగున్నాయా చెట్ట? భర్తమై అడిగిన పదంలో చాలా అర్థం ఉందండి. అయ్యా నా కళ్ళు తెరువయ్యా అల్లా, నా కళ్ళు కనపడేటట్టు చెయ్యయ్యా అల్లా, చూపుకోరు అల్లా. పదం కూడా చాలా చక్కగా రాశారు. ట్రాన్స్లేషన్ లో కూడా, ట్రాన్స్లేషన్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బాగా ట్రాన్స్లేట్ చేశారు. నేనుగా బైబిల్ కూడా అదే రాశారు, ఇంగ్లీష్ లో కూడా. నేను దృష్టి సాధించేటట్టుగా చెయ్యి. దృష్టి అంటే చూడగలిగే కావు, చూడలేనివి కూడా చూడగలిగేటట్టుగా, అది దృష్టి అంటే. విషన్ అంటారు దీని పేరు, విషన్. దృష్టికి ఇంగ్లీష్ అనువాదం ఏంటంటే విషన్. అవుతుందండి. ఏమన్నా అర్థం ఎవడగాది మనల్ని ఆయన అడగాలి, అయ్యా నా కళ్ళు తెరిచేటట్టు చేయయ్యా అనవచ్చు, నేను చూపు పొందేటట్టుగా చేయమని అనవచ్చు కదా, ఆ భాష అనవచ్చు. కానీ భక్తమే అలా అడగలేదు. ఐ వాంట్ టు సీ ద విషన్ అన్నాడు. నేను దృష్టిని చూడగలిగిన, నా దృష్టిని పెంచు. ఇప్పటివరకు కళ్ళు మూసుకుని ఉన్నాను నేను, ఇప్పటివరకు నా కళ్ళు మూసిపోయిపోయి ఎప్పుడు పడతాను. నేను ఏంటి జరుగుతుందో చూడలేకపోతున్నాను. భక్తమై అర్థం చాలా అర్థం ఉందండి. దృష్టిని మలుచుకోనంత కాలం క్రైస్తత్వం ఎలా ఉందంటే బాధగా ఉందండి. చూడనివి, చూడలేనివి, చూడగలిగేవి, వాటి వ్యత్యాసం తెలుసుకోవాలంటే దృష్టి కావాలి. అది ఇక్కడ దృష్టి అనే పదం వాడగానే విజన్, భవిష్యత్తు అన్నమాట. ఈ విషయం చాలా మంచిగా ఆలోచించాలి. విజన్ ఇది. భవిష్యత్తులో మనం ఏం చేయాలి, 2017లో మనం ఏం చేయాలి, ఆ విషయాన్ని కనిపెట్టాలి. ఆ విషయాన్ని కనిపెట్టాలి. 2017లోనే మనం కనిపెట్టాం. ఒక మందిరం మనం నిర్మించాలి. విషయం అని మనకి అయ్యా మాకు దృష్టిని కలిగించాలని అడిగాం. నిజంగా ఈ విషయం లేకపోతే ఈరోజు మనం ఇక్కడ కూర్చోలేము. ఒక విషయం లేకపోతే ఏముందండి? దృష్టి మలుచుకోకపోతే ఏమయ్యేది? చిన్న గుడిసెలాగే ఉండేవాళ్ళం, అక్కడే కూర్చునే వాళ్ళం, ఆ కిందే కూర్చునే వాళ్ళం, ఆ చిన్న భూమి చాట్లాగా ఉండే దాంట్లోనే కూర్చొని ఎవరికి ప్రార్థన చేసుకుంటా ఉండేవాళ్ళు. కానీ దేవుడు మనల్ని ఏం చేశాడు? దృష్టి మార్చాడు. దృష్టి మార్చాడు. దృష్టి మార్చితే నీకు చాలా రకాలైన ఉపయోగాలు ఉంటాయి. దృష్టి మార్చితే దృష్టిని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి మనందరం. ఇక చాలా మంది ఈ వచనాలు అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే చదువుకుంటే ఒక మాట అయిపోతుంది, కానీ చదువుకుంటే అయిపోయింది కాదు. మరోసారి చదువుతాం అన్నమాట. యేసు నేను నీకేమి చేయగలుగుతున్నావని వారిని అడుగగా ఆ గుడ్డి
దృష్టి కలుగ చేయమని ఆయనతో అనెను. హల్లెలూయా. హల్లెలూయా. బోధకుడా నాకు దృష్టి కలుగ చెయ్యి. ప్రార్థన చాలా విలువైనది. పదాలు తెగ వాడతాం, మన మామూలు పదాలు కాదు. ఎలాంటి పదాలు ఆడతామంటే, అయ్యా మా చిన్నపిల్లడికి పెళ్ళి అవ్వాలయ్యా, మా పెద్దమ్మాయి పెళ్ళి అవ్వాలయ్యా, ఇదే పని మన జీవితంలో లేచిన కాడి నుంచి. మా పిల్లలు మోపిల్లాడు ఉంటారయ్యా, నేను తాతను అవ్వాలయ్యా, మామూలు ఇదే పని. ఎప్పుడైనా జీవితంలో అడిగేవాళ్ళని మాట, నా దృష్టిని బోధకుడా నా దృష్టిని మార్చు, నా దృష్టి మారితే నేను ఏమైనా చేయగలను. పౌలు గారికి దృష్టి మారిందండి. పౌలు గారికి ఏం మారిందంటే దృష్టి మారింది. ఆయన కనురెప్పలలో ఉండే పొరలు రాలిపోయినే రాసింది. మన అపోస్తల కార్యాలలో చదవక్కర్లేదు, మీకు చాలా బాగా తెలుసు. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అడిగినప్పుడు, ఆయన దేవుని చేత పట్టుబడినప్పుడు, అనయనని ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆయన చూపు పొందిన వాడు. ఎలా? తనకున్నటువంటి పొరలు రాలి దేవునిలోకి వచ్చిన తర్వాత నీ దృష్టి మారకపోతే నువ్వేం చేయలేవు. ఎప్పుడైతే కనుల్లో ఉండే ఆ పొరలు రాలిపోయినాయో పౌలు గారు గమనించాడు. ఎలా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో చక్కగా గమనించండి. ఏం గమనించారు చూడండి. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. హల్లెలూయా. దృష్టి మార్చడం అంటే ఏంటో సరే, దృష్టి మార్చడం అంటే, దృష్టి మార్చడం అంటే ఏంటి అనుకున్నారు? రవిరాజు వాళ్ళు కూర్చోవాలరా, వాళ్ళ బయటికి లోపల ట్రైనింగ్ ఆపేసేస్తాను, బయటకి ఎంత పంపించేసి వెళ్ళిపోమన్నారు. అక్కర్లేదు, కిందకి వెళ్ళిపోమని అనుకున్నాను. మొత్తానికి కింద దోశ అక్కర్లేదా? ఏవేమి లాభకరములైనవో, ఏవేమి లాభకరములైనవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. హల్లెలూయా. హల్లెలూయా. ఏవేమి లాభకరములైనవో. దృష్టి మరచుకోవడం అంటే ఏంటనుకున్నారు సార్? మన దృష్టి మారడం అంటే ఏంటనుకున్నారు? ఏది మనకు సుఖంగా ఉందో, ఏది మనకు ఇబ్బందికరంగా ఉందో, ఏది మనకు వ్యతిరేకంగా ఉందో వాటిని నష్టముగా ఎంచుకున్నాడంట. సపోజ్ ఈరోజు ప్రార్థన వచ్చింది, మనకి పని వచ్చింది, అదే దృష్టి కనుక మళ్ళీ ఉంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? మీరు దృష్టి కనుక మరలి ఉంటే మీ మనసులో పని ఒక లెక్కలేదు మీకు. నో, దృష్టి కనుక మరలకపోతే పని ఎక్కువ, ప్రార్థన తక్కువ. అంటే నీకు దృష్టి మరలకపోతే నువ్వు పౌలు గారిలాగా మాట్లాడలేవు అన్నాడు. అయినను ఏవేవి నాకు లాభకరములైండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడట. మరి పౌలుకి ఆ దృష్టి రాకపోతే ఇన్ని అధ్యాయాలు రాసేవాడు కదా. పౌలు గారు కనుక ఆ దృష్టిని పొందకపోతే ప్రార్థన అంటే విలువ తెలిసేదా? అదే చెప్తున్నాడు ఆయన. అర్థమీ కూడా అదే అడుగుతున్నాడు. అయ్యా నాకు దృష్టిని ప్రసాదించు. ఇప్పటికీ కూడా క్రైస్తత్వంలో ఉంటారు కానీ కొంతమంది దృష్టిని ప్రసాదించమని అడగకపోవడం వల్ల వాళ్ళు మంచిని చూడలేకపోతున్నారు, భవిష్యత్తును చూడలేకపోతున్నారు. ఇప్పుడు దాన్నే చూసుకున్నారు వాళ్ళు. తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని మర్చిపోతున్నారు. తర్వాత నా బతుకు ఏమైపోయింది అనే మాట మర్చిపోతున్నారు. నిజంగా మాటలు వింటున్నప్పుడు నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని రకాలుగా మనం ఆలోచించామంటే ప్రతి మాట అర్థం చేసుకుని చదువుకుంటే పౌలు గారు మాట్లాడిన ప్రతి మాట విలువైంది. ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం.
3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన క్రీస్తును సంపాదించుకొని క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి. హల్లెలూయా. హల్లెలూయా. రెండు నీతి అనేది ఒకటేనండి. ఎవరా నీతిమంతుడు? అబ్రహాము. విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి ఆయన. విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి ధర్మశాస్త్రముతో ఉన్నప్పుడు హాగరు అనే ఒక వ్యక్తి వచ్చిందని మనం చెప్తున్నాం. విశ్వాసం అనే ఒక వ్యక్తి కృపతో ఉన్నప్పుడు ఇస్సాకు అనే ఒక వ్యక్తి వచ్చాడని మనం చెప్తున్నాం. మనం అందరం ఇస్సాకుకు సంబంధించిన వాళ్ళు. కృప, విశ్వాసం, విశ్వాసము కృప, ఈ రెండింటిని కలిగినటువంటి వాళ్ళం మనం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. ధర్మశాస్త్రమైన మూలమైన నీతి ఎలా ఉంటుంది చెప్పండి? ధర్మశాస్త్రం మూలమైన నీతి ఎలా ఉంది? ఈ రోజు నాకు జ్వరం తగ్గిస్తే 10 రూపాయలు కానుక వేద్దాం. నన్ను ఎవరైనా ఇంటికి పిలిపిస్తే నేను కూడా వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు మా ఇంటికి వస్తే అదే ఇస్తా. వాళ్ళు నాకు టీ ఇస్తే నేను కూల్ డ్రింక్ ఇస్తా. ధర్మశాస్త్రం మూలమైన నీతి ఎలా ఉందండి? నాకు ఎవరు ఏది పెడితే నేను అది పెడతా. అది చూద్దామా? క్రీస్తులందరి విశ్వాసము వలనైన నీతి. క్రీస్తులందరి విశ్వాసం వలన నీతి ఎలాంటిది? అది ఎలాంటిదండి? క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి ఎలాంటిది? ఎవరికైనా తెలుసా? ఏమా? క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి. నిన్ను చంప మీద కొట్టిన వారికి ఏం చూపించాలి మనం? ఇంకో చంప చూపించాలి. నీకు కూర వేసుకున్న కూర ఏంటి కాదు, నీకు కూర అయిన వాళ్ళకు కూడా అదండి క్రీస్తునందరి విశ్వాసం అనేది. ధర్మశాస్త్రం మూలమైనది ఏంటి? నీకు బెండకాయ ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ బెండకాయ లేదా మామిడికాయ ఇచ్చారు. వాళ్ళని పిలిచి సంతోష పెట్టాలి. మరి క్రీస్తునందరి విశ్వాసం నీతి అనగా చూడండి, విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము. ఎలా అగపడాలి? గుళ్ళు ఎలా పడాలి చెప్పండి? విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినాయి. ఎవరు మనకి? కృప, విశ్వాసం రెండూ కలిగినటువంటి వ్యక్తుల మధ్య ఉండవలసిన వాళ్ళ. కృప, విశ్వాసం. నిజంగా ఈ మాటలు మన ఆధ్యాత్మిక జీవితంలో అంటున్నాడు, ప్రభువా నాకు ఆ దృష్టిని ప్రసాదించు. క్రీస్తును సంపాదించుకున్నాను కానీ ధర్మశాస్త్ర మూలమైన ఆ నీతి నాకొద్దు. ఏ నీతి కావాలి? క్రీస్తునందరి విశ్వాస మూలమైన నీతి కావాలి. అదే చెప్తున్నాను, అందరూ ప్రార్థన చేసేవాళ్ళు. మనం ఎవరు తక్కువ కాదు. ప్రార్థనలో బ్రహ్మాండమైన ప్రార్థన చేస్తారు. మైక్ చేయాలి కానీ ఎవరు మైక్ చేయాలి కానీ ఎవరు కాలే 1/2 గంట 6 గంటలు కూడా ప్రార్థన చేయగలం. పాటలు పాడతాం, వాక్యం చెప్తాం, ఎన్నెన్నో మనం వింటున్నామండి. కానీ ఏ నీతి మన దగ్గర ఉంది? క్రీస్తునందరి విశ్వాస మూలమైన నీతి ఉందా? ధర్మశాస్త్ర మూలమైన నీతి ఉందా? ఏ నీతి మంచిది? అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును. ఆయన యందు అగపడాలి. అందుకే అక్కడ చాలా బైబిల్ ట్రాన్స్లేషన్ ఉంది, నేను నీకేం చేయకూరుచున్నాను అని అంటే భర్తమై చెప్పింది ఎలాంటిదో అదే ఉన్నదో బట్టి ట్రాన్స్లేట్ చేశారు. ఏమంటే సార్, నేను దృష్టిని పొందాలి. హల్లెలూయా. నువ్వు దృష్టిని పొందాలి. నీ జీవితం ఏంటి? ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు బతికాక నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? ఎలా చేస్తే నువ్వు బాగుపడతావు? ఏం చేస్తే నువ్వు బాగుపడతావు? అది నేను అడుగుతున్నాను.
ఆ విషయంలో నువ్వు ఎలా ఉంటే నీ జీవితం బాగుపడుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం చూద్దాం జాగ్రత్తగా. 2వ పత్రిక ఆగు. 2వ పత్రిక చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. ఆగండి, 21 వచ్చింది చెప్పలేం కదా, నేను చూడాలి కదా. 21 వచ్చింది జాగ్రత్త చదువుతారా? మేము బలహీనులమైనట్టు అవమానముగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడైనా ధైర్యము కలిగి ఉన్నాడు ఆ విషయమందు నేను కూడా ధైర్యము కలిగిన వాడును. అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా. ప్రార్థన కూర్చున్నంత మాత్రాన, ప్రార్థనలో ఉన్నంత మాత్రాన ఓడిపోతున్నాను, పడిపోతున్నాను, నాకే కష్టాలు వస్తున్నాయని ఎవరైనా మేము బలహీనులుగా మాట్లాడుతున్నామేమో, కానీ మాకున్నటువంటి ధైర్యం మామూలు ధైర్యం కాదండి, చాలా ధైర్యం ఉంది. విశ్వాసంలో పడిపోయే ధైర్యం కాదు. నేను ఎలాంటి వాడినో నాకు తెలుసు. నా దృష్టి సారించిన తర్వాత నేను ఎవరిని అర్థం చేసుకున్నా. ఎలాంట వారు హెబ్రీలా, నేను హెబ్రీనే. వారు ఇశ్రాయేలీలా, వారు అబ్రహాము సంతానమా. అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను తగ్గనండి. ఈ బైబిల్ చదవడానికి, బాప్తిసం పొందడానికి ఒక్కసారి దృష్టి మరల్చుకున్న తర్వాత, దృష్టి సాధించిన తర్వాత, దేవుని వైపు చూసిన తర్వాత, దృష్టి మానంత కాలం మీరు ప్రార్థన పొందారా, వెళ్తారా, అంతే. అందరిలాగే మీరు బతకడమే. మీకేమన్నది, అన్నం పెడతారు, తిందరు కానీ ఊరూరా తిరిగి అంతే. దృష్టి మారితే అయ్యో నేనేం చేయాలి దేవుడికి, నేను ఎలా నడవాలి దేవుడితో, ఏం చేయాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఆయనతో ఎలా ఉండాలి అని అర్థం. దృష్టి మాత్రం ఆయనకి ఏమిటో చూద్దాం ఒకసారి. 27 వచ్చిన చూడండి, 26 వచ్చిన. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనా ఆపదలలోను, దొంగల వలనైనా ఆపదలలోను, నా సుజనుల వలనైనా ఆపదలలోను, అన్ని జనులైనా ఆపదలలోను, పట్టణములో, ఆపదలలోను, అరణ్యములో, ఆపదలలోను, సముద్రములో, ఆపదలలోను, కపట సహోదరుల వల్ల ఆపదలలోను ఉంటిని. ఎవరు దృష్టి మరల్చిన వల్ల ఆపదలు వస్తాయా లేవా? ఎన్ని ఆపదలు వచ్చినాయి? దృష్టి మరల్చడం వల్ల. ఎప్పుడైతే నువ్వు దృష్టి మరలు, అందరూ స్నేహితులే నీకు. భూమి మీద మంచి స్నేహితులు ఉన్నారంటే నువ్వు సర్వనాశనం అవుతున్నావు అని అర్థం. ఎందుకని అందరూ మాట్లాడతారు, సినిమాకి వాళ్ళతో అందరూ మాట్లాడతారు, కాబట్టి షికారులు చేసే వాళ్ళతో అందరూ మాట్లాడతారు, కోడి పందాలతో అందరూ మాట్లాడతారు, పేకాటాలతో అందరూ, తిరిగిపోతులతో అందరూ మాట్లాడతారు, తాగుబోతులతో అందరూ మాట్లాడతారు. అదే నువ్వు ప్రార్థన చేసుకుంటే అబ్బో తెగజాతం ప్రార్థన, మేము ఏమాచేస్తుంది ప్రార్థన, ఏం చేసినట్టు ఎవరు మైలు అన్నట్టుగా మైక్ ఇప్పిస్తారు, ఏమా ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఎలా మాట్లాడతారండి? విచిత్రమైన మాట. అందుకే చాలా చెబుతున్నాడు, అనేక పర్యాయాలు ప్రయాణంలోను, నదుల వల్ల వచ్చిన ఆపదలు, ఎన్నో ఆపదలు అంటే ఆయనకి. ఈరోజు దృష్టి మరల్చితే చాలా ఆపదలు వస్తూ ఉంటాయి. ఒకసారి క్రైస్తవులుగా ఎన్నోసార్లు మన ఆపదలు ఎక్కడైనా వస్తూ ఉంటాయి. 25 వచ్చిన చదువు ఏముందో, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపి తిని. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపాడంట. దృష్టి మార్చండి సార్ అండి. దేవుడు ఎలా మార్చాడు దృష్టి?
దృష్టి మరల్చుకుంటే పౌలు గారికి వచ్చినటువంటి ఆలోచనలన్నీ మనకు వస్తాయి. ఎందుకని అప్పుడు నువ్వు తొందరగా ప్రార్థన రావాలి లేచి. దృష్టి మారితే ఏమవుతుందని చెప్పండి అమ్మా. దృష్టి మారితే ఏమవుతుంది? ఎన్ని కష్టాలున్నా కూడా ప్రార్థనకి రావాలి. దృష్టి మారితే ఏమవుతుంది? ఎన్ని కష్టాలున్నా కూడా ఎవరి పనులు కొట్టాలి. అదే దృష్టి మారిపోతే కోరుడికేదాకా నేను ప్రార్థనకి రాను. ఎవరు వింటున్నారా? మీరు బాగా ఉత్సవం ఎక్కువైపోయింది. దృష్టి మారకపోతే మన పిల్లలు ఉన్నారా? మన పిల్లలైనా అందరైనా అసలు దృష్టి మారలేదనుకో మీకు కోరుడికేదాకా ప్రార్థన రాబోద్దవదు, అన్నుడికేదాకా ప్రార్థన రాబోద్దవదు, అన్ని పనులు అయ్యేదాకా. అదే దృష్టి మారితే వాటన్నిటిని ఎగ్గొట్టి మరి మీ దృష్టి మారిందా లేదా చూసుకోండి సార్. మీకు ఎంతమందికి దృష్టి మారింది చెప్పండి. నా దృష్టి మారిందండి, కొన్ని పనులు వదిలేసి వస్తున్నానండి, లేదా ముందు చేసుకుని వస్తున్నానండి. మీరు లేట్ వస్తున్నానంటే అర్థమైంది సార్, మీకు దృష్టి మారుతున్నారు. దేవుడు అడుగుతున్నాడు ఇలా ఈ మధ్యాహ్నం నేను ఏం చేయబోతున్నాను మీకు అంటే మీరు ఏమని అడగాలి? అయ్యా నా దృష్టి మార్చయ్యా అని అడగాలి. నా దృష్టి మార్చాలి. దృష్టి మారకపోతే నాకు అర్థం కావట్లా. దృష్టిని మార్చు. ఇంతవరకు చాలా మంది ప్రార్థన చేయడం రాట్లా. వచ్చానమ్మా ఇదేనమ్మా, వచ్చానమ్మా ఇదేనమ్మా అన్నారు. దేవుడు అయితే రోజు పెడుతున్నాను, నేను ఇంకేం చేయబోతున్నాను అంటే మీరు ఏమంటున్నారు? నాకు ఎంతసేపు పొలం పండించయ్యా, స్థలం పండించయ్యా, పిల్లల్ని అయ్యా, అది అయ్యా, ఇది అయ్యా అన్నారు తప్ప దృష్టి మరల్చే వాహనం చేయట్లా. ప్రార్థన చేస్తున్నారు కదా, దృష్టి మరల్చుకుని అడుగుతున్నారా? చూడండి, అడుగుతుంటే మీరు చూడండి. అందుకనే 27 వచ్చి చదువుదాం. ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి నొప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియు కాక సంగములన్నిటిని గురించిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎప్పుడైతే దృష్టి మరల్చుకుంటావో జాగ్రత్త. కొంతమంది వెంటల కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి దృష్టి మారకేమో చేయగలుగుతున్నారు. దృష్టి మారితే కష్టాలు తిరిగిపోతాం. మనం చక్కగా దృష్టి మారకుండా తిరుగుదాం, ప్రాంతానికి వచ్చి కాసేపు వెళ్దాం అనుకున్నారు. జాగ్రత్తగా ఇక్కడ ఏమన్నాడంటే దృష్టి మారటం వల్ల ఏముందంట? ప్రయాసతోను కష్టముతోను తరచుగా జాగరణములతోను ఆకలి నొప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరములతోను ఉంటుంది. నేను చదివేటప్పుడు తెగ చదివేస్తాను నాతో అన్నారు. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములవి. దృష్టి మారకపోతే మీరు ఒకసారి ఆలోచించండి. 2020లో నవంబర్ 6 మొదలుపెట్టాక జరుగుతూ ఉంటే మే నెలలో ఏమండి ఎన్ని రకాలైన పనులు మనం చేశాము. మే జూన్లో నేను 2021 మే జూన్లో ఇక్కడ ఎన్ని రోజులు నిలబడ్డానో మీకు తెలుసు. దృష్టి మరలకపోతే ఒక్కరోజు రావచ్చు, నేను 2 రోజులు వచ్చి ఎలిసిపోయి వెళ్ళేవాడు. దృష్టి మరలటం వల్ల మారిపోవటం వల్ల పొద్దున్నే 7:30కు వచ్చి సాయంకాలం 8, 9 ఒక్కోసారి మన ప్రార్థన అయిన తర్వాత దృష్టి మారితే దేవుడి పని ఎలా ఉందండి? మీరు ఎలా చూడాలి? కళ్ళు ఉన్నాయిగా, మీ కళ్ళు ఉన్నాయిగా, చూడలేదు. మీ కళ్ళు లేవా? నేను తిట్టాలి అప్పుడు మీ కళ్ళు బాగుందని బాగుందిగా. మే నెల జూన్ నెలలో మీరు చూశారు కదా, నన్ను ఎండలో పడి కాలు కొట్లేసుకోకుండా ఒక్కోసారి కొట్లేసుకొని నిలబడి పౌలు గారు మన గురించి చెప్తున్నాడు. ఆయన చెప్పిన బాగా మనం పడ్డాం. మే జూన్లో నిలబడ్డాక తర్వాత ఎన్నో రోజులు తిరిగి ఇబ్బంది పడ్డాక ఇన్ని రకాలుగానో ఇవి కాక సంఘమును కూర్చిన చింత బాధ ఉంది. ఎలా నిలబెట్టుకోవాలి ఈ సంఘాన్ని?
ఉన్నది తక్కువ మంది ఎలా చేయాలి అన్నప్పుడు మరి సంఘ పెద్దలు నిజంగా ఎంతో కష్టపడ్డారు. నేను అదే చెప్తున్నాను. నిన్న నాకు 3:30కి మా విజయ్ కుమార్ ఫోన్ చేసింది. అయ్యా అంది, నేను భయపడక్కర్లేదు, వర్షం కంగారు పడకు, పక్కన చింతలపూడిలో ఎరగూసిన వర్షం, చెట్లు పడిపోయి భయంకరమైన వాతావరణం వచ్చింది. అయ్యా నేను ఎక్కడో ధర్మంలో ఉన్నా, ఫోన్ ఎత్తి వెంటనే ఏంటో అయిందని సిటీ ప్రాంతానికి అడుగుతుందా ఉన్నా, ఇబ్బంది పడుతుంది. ఎందుకని ఇదిగో నువ్వు ఎలా ప్రయాసపడ్డావు, యేసురత్నం గారు ఎలా ప్రయాసపడ్డాడు, అన్నం తినకుండా గుడిక దినంలో ఆయన సంగతిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నిసార్లు ఎక్కి దిగాడో, ఎన్నిసార్లు ఎక్కుతున్నాడో, ఎన్ని రోజులు అన్నం తిన్నాడో లేదో. మరి విజయ్ కుమార్ ఎన్నిసార్లు గుడి అంతా ఊడ్చి 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 పత్తాకాన్ని సరిచేసి ఇవన్నీ చూస్తాడా చూడ దేవుడు. దృష్టి మరల్చుకోవాలండి. మన స్టీఫెన్ గారు ఆయన కూడా ఫోన్ చేసి, అయ్యా మీ ఇంటికి వద్దాం ఉంది కానీ బయట వాతావరణం బాగోలేదయ్యా, ఏం భయపడిపోయి పర్వాలేదులే, ముందు అక్కడే ఉంటాయి తీర్చుకో, ఏం పర్వాలేదు. వాళ్ళిద్దరూ యోధులుగా గుడి కోసం కష్టపడినటువంటి వ్యక్తులు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగ్రత్తలతోనూ ఆకలి తప్పులతోనూ తరచుగా ఉపవాసంతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ పుట్టిని అనేకములున్నవి. అనేకం రాత్రంతా పైలాన్ని కట్టడానికి దేశవ్యాప్తంగా ఇబ్బంది పడతా ఉంటాడు. మిగతా వాళ్ళు ఎంత సహకరించినప్పటికీ కట్టేవాళ్ళు కట్టాలి కదా. 3 రోజులే ఉండదు, 2 రోజులే ఉండదు. ఈ కష్టాలన్నీ ఎలా పడతాడండి? దృష్టి మారితే. దృష్టి మారడం ఏమవుతుంది? ఆలే కట్టుకుంటారులే, ఆలే చేసుకుంటారులే. కానీ ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు నిన్ను ఆదుకునే ఆయనే. నేను ఒకటే అన్నా, అయ్యా వాళ్ళు నీ పట్ల ఎలాంటి సేవ చేశారో ఆ సేవ మొత్తం తీసుకో, వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టు, పడిపోకుండా చూడు. నిన్న మన చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో వర్షాలు చూసినాయండి, చాలా ప్రాంతాల్లో వర్షాలు చూసాయండి. ఆ రోజు భక్తమై అడిగినట్టుగానే వీళ్ళు దృష్టి మార్చమని అడగకపోతే ఇంత సేవ చేసేవాళ్ళు కాదుగా. సేవ చేయకూడదండి, చాలా సేవ యేసురత్నం గారు కష్టపడిన విధానం. కొన్నిసార్లు తట్టుకోలేక ఎంతో బాధపడేవాడు. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలని మేము రాళ్ళు తీసుకొని మళ్ళీ ఆడలే కొట్టేవాళ్ళం. ఆ కొట్టడమే ఉపయోగపడుతుంది మన జీవితంలో. అందుకని ఎన్ని ఆపదలు వచ్చారా, అనేక పర్యాయాలు ప్రయాణంలోనూ, నడవలనైనా నదుల వలన ఆపదలలోనూ, దొంగల వలన ఆపదలలోనూ, నా స్వజనుల వలన ఆపదలలోనూ, అన్యజనులైన ఆపదలలోనూ, పట్టణముల ఆపదలలోనూ, అరణ్యముల ఆపదలోనూ, సముద్రముల ఆపదలోనూ, ఆపదలలో ఉంటిని. కంటిన్యూ చేయదు, కంప్లీట్ చేయదు, అక్కడ వచ్చి ఆపేస్తారంటారు. కపట సహోదరుల వలన ఆపదలు, ఇన్ని ఆపదలు ఉన్నాయి దేవుణ్ణి. అందుకే దృష్టి మరల్చుకోవాలి. దృష్టి మరల్చుకుని నెక్స్ట్ వచ్చిన చదువుతారా నాకు మార్క్స్ ప్రయాసముతోను కాదమ్మా, మార్క్స్ వార్తలో 50 వచ్చిన చదివారు కదా. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెనని చెప్పాను. ఒకటండి, మన విశ్వాసమే మనం నిలబెడుతుంది. మన విశ్వాసమే మనం నిలబెట్టేది. ఎక్కడైనా సరే నీ విశ్వాసం ఉంటే నువ్వు నిలబడతావు అంతే. అందుకు యేసు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. ఆయన వెంటనే ఇంకో దాని వెళ్ళిపోయాడా?
అది చదువు, అది అదే దానికోసం నేను చదువుతున్నా. నువ్వేమో దాన్ని వంక పెట్టేస్తున్నావు, మళ్ళీ చదవాలి. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట త్రోవను ఆయన వెంట హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? నువ్వేం జరగగానే ఆయన వెంట వెళ్తున్నావు, వేరే వెంట వెళ్తున్నావు? చెప్పండి. అబద్ధం అనగా మీరు ఎటు వెళ్తారు? మేలు జరగగానే మోపలు పుట్టగానే ఎటు వెళ్తున్నారు? చెప్పండి. ఆడపిల్ల పుట్టగానే ఎటు వెళ్తున్నారు? ఇటు వెళ్తున్నారు మీరు. అబద్ధం ఆడుకుని చెప్పండి. ఆయన వెంట ఉంటున్నారా? చెప్పండి. ఆయన అంటుంటారా? గొర్రెలు కొన్నప్పుడు ఎట్టున్నారు? మేకలు కొన్నప్పుడు ఎట్టున్నారు? గేదెలు కొన్నప్పుడు ఎట్టున్నారు? పొలం పండినప్పుడు ఎట్టున్నారు? ఆయన వెంట ఉన్నారా, వేరే దారికి వెళ్తున్నారా? చదువు, మళ్ళీ చదువు. అందుకు యేసు ఆ. నీవు వెళ్ళుము, ఆ. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళను. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే ఆ త్రోవను ఆయన వెంట వెళ్ళాడంట. ఈరోజు మనందరికీ మేలు జరుగుతున్నాయి. మనం అడిగేదంతా దృష్టి అడగట్లా, ఆయన దృష్టిని కావాలంటున్నాడంట. నాకు చూపించే మార్గం చూపించమంటే పౌలు గారు చెప్తున్నాడు, ఎప్పుడైతే నేను దృష్టిని పొందానో ఏమేమి లాభకరములై ఉన్నవో ఆ వాటిని నష్టముగా ఎంచుకున్నాను. నేను ఎన్ని ఆపదలు వచ్చినాయో నాకు వాటన్నిటిని విడిచిపెట్టేశా. స్వార్థ భారమే నా మీద ఉంది, ప్రార్థన భారమే నా మీద ఉంది. నా వల్ల ఒక్కడైనా రక్షణ పొంది బాప్తిజం తీసుకోవాలన్న కోరిక ఉంది. అది ఆయన కోరిక. నీ వల్ల ఎవరైనా నీ పక్కవాళ్ళు కానీ మీ ఇంటోళ్ళు కానీ మాట వింటున్నారా? వాళ్ళు ఎవరినైనా బాప్తిజం ఇవ్వడానికి మనస్సాక్షి నీలో అనిపించిందా? చూడండి, కీర్తనకారుడు అన్నారు 92వ అధ్యాయంలో. జాగ్రత్త చూద్దాం. 92వ అధ్యాయం మొదటి రోజు చదవండి. యెహోవాను స్తుతించుట మంచిది, ఆ. మహోన్నతుడా నీ నామముని కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వసత్యమును. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి జాగ్రత్త చూద్దాం. నీ నామమున కీర్తించుట మంచిది, ఉదయమున నీ కృపను, నీ విశ్వాసత. ఇది కావాలంటే మనకి ఉదయం కృప కావాలంట, ప్రతి రాత్రి కావాలి. మీరేం చెప్తారు? ఎంతమంది వస్తున్నారు ఉదయం సాయంకాలం రాత్రికి? సరే ఆలోచించండి. కీర్తనకారుడు రాస్తున్న మాటలు 92వ అధ్యాయంలో, నీ నామమును కీర్తించడం మంచిది, ఉదయమున నీ కృపను, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసం సుసత్యం కాదు, విశ్వాసత. ఉదయం అంటే కృప కావాలంట. అందుకే రేపు కూర్చోవాలి. మనం ఏం చేస్తాం? మన సంఘంలో పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తాం. అయ్యా ఈ రోజంతటిని మీ కృపలో ఎదిగేటట్టుగా చేయండి అయ్యా, ఈ రోజంతా మీ కృపలో ఉండేటట్టుగా చేయండి అయ్యా అంటాం. రాత్రి ఏం చేస్తాం? విశ్వాసం గురించిన పాఠాలు నేర్చుకుంటామా? ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసమును 10 తంతుల స్వర మండలముతోను, గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. హల్లెలూయా. హల్లెలూయా. అందువల్ల నీవు దృష్టి పొందాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి. దావీదు కుమారుడా అని కేకలు వేయాలి. మనం ప్రార్థన చేయబట్టి వచ్చి ఎలా చేస్తున్నారు కొంతమంది? చాలా తక్కువ ప్రార్థన, అసలు నోరు మెదపట్ల. దావీదు కుమారుడా అని కేకలు వేసేటట్టుగా నువ్వు ప్రార్థన చేయాలి. అందుకే చెప్తున్నాడు భర్తమై గురించి ఎందుకు చెప్తున్నాడంటే, భర్తమై వచ్చే ప్రతి ప్రార్థన దేవుడికి వినిపించింది. భర్తమై వచ్చే ప్రతి ప్రార్థన ఆయనకి దృష్టినిచ్చింది. భర్తమై వచ్చే ప్రతి ప్రార్థన ఆయన చూపు కలిగించింది. భర్తమై వచ్చే ప్రతి ప్రార్థన ఆయన వెంట నడిచేటట్టు చేసింది. ప్రార్థన లేకుండా ఇది అసాధ్యం. భర్తమైలాగా నువ్వు మొదలుపెట్టకపోతే, భర్తమైలాగా అరవలేకపోతే, భర్తమైలాగా కోరిక కోరలేకపోతే నువ్వు ఆయన వెంట నడవటం అనేది జరగదు. చాలా జాగ్రత్త చూద్దాం.
5వ చదువుదాం. కీర్తనకారుడు రాసింది యెహోవా నీ కార్యములు 4వ చదువు. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంతో దొడ్డవి. ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు కదండి. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి చెప్పండి ఒకసారి. దేవుడు ఇచ్చిన కార్యాలు ఎంత దొడ్డవండి. మన ఊర్లాంటి వాళ్ళలో ఇంత చిన్న సంఘంలో ఏమండి, ఇంత చిన్న సంఘంలో చక్కగా కూర్చొని ప్రార్థన చేసే ఒక శక్తిని ఇచ్చాడండి. ఎంత గంభీరమండి, ఎంత దొడ్డవండి. ఎవరు గ్రహించలేకపోతున్నారు చదవండి. ఆలోచనలో పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. దేవుని యొక్క కార్యాలు గమనించాలి. అయ్యా ప్రభువా, ఇదిగో నాయన మా బిడ్డలు చేస్తున్న వ్యవసాయాలు, ఇదిగో నాయన మా బిడ్డలు చేస్తున్న అభివృద్ధి పనులు, ఇదిగో నాయన మా బిడ్డలకు కావాల్సిన అవసరాలు, మేలు జరగటం కోసం మనం చేసే ప్రార్థనలు అంటున్నాడు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు. ఎంతమంది గ్రహించారంట? పశుప్రాయులు. దేవుడు చేసిన మేలు వాళ్ళు గుర్తుండవు. దేవుడు ఏం మేలు చేశాడో మర్చిపోతారు వాళ్ళు. అవివేకులు వాటిని వివేచింపరు. 7వ చదువు ఇచ్చాను. నిత్య నాశనముకే కదా చెడుచుదురు. చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. మంచి పనులు చేసేవాళ్ళు పుష్పించరు. చెడు పనులు చేస్తే బాగుపడతారు అనుకుంటారు వాళ్ళు. నిత్య నాశనంలో దొరికే కదా. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుందా మాట? నిత్య నాశనం. ఇంకా కొంతమంది చెవులు ఉంటున్నా వాళ్ళ చెవుల్లో శేష పూజ అర్థం కాదు. నిత్య నాశనంలో దొరికే కదా. భక్తులు గడ్డి వలె చిరుచుదురు. చెడు పనులు చేయవారందరూ మంచి అందంగా ఉంటారు. చెడు పనులు చేయవారు మంచి కూరలు అనుకుంటారు, మంచి భోజనాలు అనుకుంటారు, హాయిగా తిరుగుతారు, ఆనందంగా తిరుగుతారు, ఇబ్బందులు లేకుండా తిరుగుతున్నట్టుంటారు. కానీ దేనికోసం వాళ్ళు? నిత్య నాశనము నందుకే కదా. ఈరోజు నేను అందరికీ చెప్తాను, భక్తమయ్యి చెప్పిన ప్రసంగం ముగించేస్తున్నా. భక్తమయ్యి ఎంత జాగ్రత్తగా అక్కడ అంధభిక్షలుగా ఉన్నాడు చూసాడు. భిక్షపడుగా ఉన్నాడు, భిక్షకుడిగా ఉన్నాడు. అయ్యో అయ్యో అనుకున్నాడు, కళ్ళు కనబడలేదు. కానీ యేసు ఆ దారిని చూసి యేసు ప్రభువా నన్ను కేకలు అన్నాడు. యేసు ప్రభువా నన్ను రక్షించాడు. కేకలు 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 అందరూ అన్నారు, ఊరుకో అన్నారు. దేవుడు గమనించాడు. అర్థమైంది. అతను పిలిచిరండి, నేనేం చేయబోతాను, నీకేం కావాలి అన్నాడు. అయ్యా నాకు దృష్టి నీకు ముందేటట్టుగా చేయి. ఏ దృష్టి? తన దృష్టి కాదు. ఇక్కడ అర్థమైంది విషయం. భవిష్యత్తులో నేనేం చేయాలి? పిల్లలు కన్నాను, ఇల్లు కట్టేశాను, అన్నీ చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? పెళ్ళి అయ్యేదాకా పెళ్ళి అవ్వాలనుకున్నాను, పెళ్ళి అయ్యాక పిల్లలు కావాలన్నాను, పిల్లలు అయ్యాక పిల్లలు పెద్దలు కావాలనుకున్నాను, పెద్దలు అయ్యాక పెళ్లి చేయాలనుకున్నాను. తర్వాత నేనేం చేయాలి? ఇప్పుడు నా విజన్లో మార్పు లేదయ్యా. ఇప్పటికైనా సరే దృష్టి మరల్చుకొని దేవుని మందిరానికి ఎలా రావో నేర్చుకోవాలి. ఏవేమి నామకరణలేవో వాటిని సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకొనిచున్నాను, నష్టముగా ఎంచుకొనిచున్నాను. వాటి మీద నేను వెళ్తలేదు, వాటి మీద నేను వెళ్తలేదు. నా పరిస్థితులన్నీ మారేటట్టుగా నేనే ప్రార్థన చేస్తున్నాను. యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించవా అన్నప్పుడు ఆయన అన్నాడు, నీ విశ్వాసమే. వెంటనే వెంటనే ఆ మాటలు విన్నప్పుడు వెంటనే చెప్తున్నాడు. వెంటనే నిజంగా ఆ మాటలు చదువుతున్నప్పుడు అర్థం అనిపించింది, చాలా బాధ అనిపించింది. వెంటనే మనమందరూ ఆలస్యం, ఎప్పుడు ఆలస్యమే. ఎన్ని మేలు చేసినా ఆలస్యమే, ఎన్ని రోజులు నీ కష్టాలు తీర్చిన ఆలస్యమే.
ఎన్నిసార్లు దేవా దేవా అని చెప్పినా కూడా ఆలస్యమే. అయ్యో ప్రార్థన ఉంది, ఆదివారం ప్రార్థన పెద్దలకాన్ని వెళ్ళాలి, ప్రార్థనలో నా వాక్యం వినాలి, దేవుడి మాటలు వింటేనే తప్ప నేను ఉండను. అందుకే చూద్దాం, గణపతికి రాసిన పత్రిక ఒకసారి చూద్దారా? 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషింపబెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషింపబెట్టవాడనైతే క్రీస్తు దాసుడును కాకపోవదును. ఒక్కసారి ఒక్కొచ్చిన వినండమ్మా. అక్కడ మీరు చాలా మంది పిల్లలు అందరూ బాగా చూశారు. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకోగలుగుతున్నానా? నేను మనుష్యుల దయను సంపాదించుకోగలుగుతున్నానా? దేవుని దయను సంపాదించుకోవాలనుకున్నానా? చెప్పండి. అత్తగారితో భేషం తెచ్చుకుందాం అనుకున్నారా? కోడలతో భేషం తెచ్చుకుందాం అనుకున్నారా? సంఘంలో మంచోడు అనిపించుకుందాం అనుకున్నారా? ఎవరికి ఇబ్బంది లేకుండా మంచోడు అనిపించుకోవాలనుకున్నారా అన్నాడు. నేను మనుషులను సంతోషపెట్టుకోవాల్సినానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోవాలనైతే క్రీస్తు దాసులను కాకయే పోవును. మనుషులు సంతోషపెట్టమని ఎలా ఉందండి? ఎలిషా గారు మీరు చెప్పారంటే బాగుందండి. ఏమండి రాజేష్ గారు మీరు చెప్పారంటే బాగుందండి. అన్ని బాగుందంటే నువ్వు లేట్కి వచ్చావు, ఏమండి నువ్వు తప్పు చేస్తావు అనుకుంటా నేను ఉన్నాను అనుకోండి, నేను ఎప్పటికీ క్రీస్తు దాసుడును కాకయే పోదు. 11 వచ్చిన చదువు ఒకసారి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుల యోచన ప్రకారం కాదని మీకు తెలియజెప్పుచున్నాను. చాలా జాగ్రత్తగా ఆలోచించాను. నేను చెప్పిన సువార్త ఎలాంటిది? మనుషులు. నేనే ట్రైనింగ్ కావాలా? పాస్టర్ గా ట్రైనింగ్ కావాలా? నేను చెప్పిన సువార్త మనుషుల యోచన ప్రకారమైంది కాదు. వెళ్ళేటప్పుడు మెల్కినప్పుడు ప్రార్థన చేయటం, మరలా వచ్చి మీరు చెప్పడం, ఇంటికాడ ప్రార్థన చేయటం, మరలా వచ్చి చెప్పడం. మనుషులు వచ్చిన ప్రకారం అయితే ఈ పనులు జరగవు. జరుగుతాయండి. 1200 రూపాయలు కడతారు మీరు. మనుషులు వచ్చిన ప్రకారం అయితే 1200, 1000 రూపాయలు, 500 అంత తేడా కడతారా? చెప్పండి మీరు. మనుషులు వచ్చిన ప్రకారం అయితే అదేంటండి, మగవాళ్ళు 1200 అంటే ఆడవాళ్ళు 1000, బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఓన్లీ 500 700 తేడా. అది తిరగబడేవాళ్ళే కదా అన్నారా? తిరగబడరా? ఇప్పుడు పడొచ్చుగా. ఒకసారి చూద్దాం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషులు వచ్చిన ప్రకారం కాదని మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చదువు 12 వచ్చిన మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడను దానిని బోధింపలేదు గాని యేసు క్రీస్తు బయలుపరచడం వలనే అది నాకు లభించినది. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, జాగ్రత్తగా, నేను ప్రకటించిన సువార్త మనిషిని వచ్చిన ప్రకారమైంది కాదు. అందరూ అదే అంటారు. ఎలా జరుగుతుంది అసలు? సంఘంలో ఎవరు అడగలేదా? వాళ్ళు 1200 ఏంటి, వీళ్ళు 1000 ఏంటి, వీళ్ళు 500 ఏంటి? అసలు ఎక్కడ న్యాయం ఉందండి ఇందులో? అనిపిస్తుందా? మీకు న్యాయం అనిపిస్తుందా? మగవాళ్ళు కనిపించింది కదా, 1200 మీరు ఎట్లా బాధ అనిపించదా? ఆడవాళ్ళు బాప్తిసం తీసుకున్న పాపానికి 1000 రూపాయలు కట్టమంటారు, మమ్మల్ని బాధ అనిపించదా? బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరైనా అయ్యో వాళ్ళు 1200, 1000 రూపాయలు కడుతున్నారా, నేను 500 కూడా కట్టలేకపోవడానికి బాధ అనిపించదా? చూడసారి జాగ్రత్త. మనుషుని వల్ల దాన్ని నేను పొందలేదు, నాకెవరు దాన్ని బోధించలేదు. ఎవరిని ఎలా పెట్టాలి, ఈ స్కీమ్ ఎలా పెట్టాలని ఎవరైనా చెప్పారా? చెప్పండి. ఈ స్కీమ్ ఎలా ఎప్పుడైనా వేసుకోవడంలో ఉందా? ఏ ఊళ్ళైనా ఇలాంటి స్కీమ్ పెట్టగలిగిన వాళ్ళు పాస్ అవుతారా? మీరు ఆలోచించండి ఒకసారి. ఇలాంటి స్కీమ్ పెట్టి గుడి కట్టడం అనేది జరుగుతుందా? చూడండి ఒకసారి. పక్కన సింహాద్రిపురం ఉన్నారు. ఏమండి పేరేంటి? మన ఇమాన్యుల్ గారు, మీ సంఘంలో ఏసీ వేశారా?
ఎన్ని వేసారు? ఎన్ని ఎకరాలు మీ ఊళ్ళో ఒక్కొక్కరికి? 10 ఏసీలు వేయచ్చు ఆ ఊళ్ళో. 10 ఏసీలు వేయచ్చు ఆ ఊళ్ళో. ఒక్కొక్క ఇంట్లో ఒక ఏసీ ఇచ్చు. చాలా జాగ్రత్త. రే కూర్చో కూర్చో కూర్చో. ఇక్కడ ఏమన్నాడు? మనుషులు దాన్ని నేను పొందలేదు, నాకెవరినూ దానిని బోధించలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలనే అది నాకు లభించినది. హల్లెలూయా. యేసు క్రీస్తు బయలుపరచడం వల్లే. ఎందుకని ఆ దృష్టి నాకు రాదు. క్రీస్తు యేసు సైనికుల సహవాసం అని, నెల డబ్బులు కట్టించుకుంటే ఇంత పెద్ద మొత్తంలో అవుతుందని, ఇంత పెద్ద మొత్తంలో అవుతుందని ఎవరు ఊహించలేదండి. ఇది మనుషులు చెప్పిందా దేవుడు చెప్పిందా మనకి? చూడండి, మనుషుల వల్ల దాన్ని పొందలేదు, నాకెవరు దాన్ని బోధించలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలనే ఆ, అది నాకు లభించినది. హల్లెలూయా. హల్లెలూయా. అందువలన ఎక్కడా కూడా మనం అందరం ఉన్నామో దేవుని దృష్టిలో మనం ఉన్నాం కాబట్టి, దేవుని దృష్టిని మరల్చుకున్నాం కాబట్టి, దేవుని దృష్టిని సాధించాం కాబట్టి, ఆయనే మనకు దృష్టి కలుగు చేశాడు కాబట్టి, కాబట్టి మనం ఎవరు మాట్లాడాలి. అందుకే మన సిద్ధాంతాలన్నీ కూడా పక్కన మఠం గుడి కానీ చాలా సంఘాల వాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఎలా ఉంది అది? మనుషుల చేత బోధించబడింది కాదు ఇది, మనుషుల చేత నియమించబడింది కాదు ఇది, దేవుని చేత నియమించబడింది. కాబట్టి అక్కడ నాకెవడు దాన్ని బోధించలేదు, కానీ యేసు క్రీస్తు బయలుపరచడం వల్లే అది నాకు లభించినది. హల్లెలూయా. హల్లెలూయా. మధ్యాహ్న కాల సమయంలో దేవుడిని ఏమడుగుతున్నావంటే, అడగాలి ఏంటి? అయ్యా నాకు దృష్టిని ప్రసాదించు, దానిలో నేను ఎదిగేటట్టుగా చెయ్యి, ఆ దృష్టిని పొందగలిగేటట్టుగా చెయ్యని నువ్వు ప్రార్థన చేయాలి. అట్టి దృష్టి దేవుడి మధ్యాహ్నం నీకు దయచేయునుగాక. ఆమేన్. 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 అందరూ లేచి నిలబడదాం, లేచి నిలబడదాం.